హలో అండి. ఒరిగేడు వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. ఇవాళ సింపుల్‌గా, ఈజీగా చేసుకునే మష్రూమ్ కర్రీ అండి. నాటు మష్రూమ్స్. అదే అండి పుట్టగొడుగులు. మనకి నాటువి పుట్టగొడుగులు దొరుకుతాయి గదా! అవైతే మాకు చాలా దొరుకుతాయన్నమాట అండి. అవి ఎంత ఈజీగా వండుకోవాలి, ఏంటనేది చూపిస్తాను. పుట్టగొడుగులనేసరికి కొంచెం మనం కన్‌ఫ్యూజ్ అవుతామండి. ఎలా వండాలి? ఏంటి? మనకు సెట్ అవుతుందా? లేదా? ఇలా అనిపిస్తది. అలా కాదండి. ఈ విధంగా వండుకోండి. చాలా బావుంటాయి. నాటియే కాకుండా మనకి ఈ మధ్య చక్కగా ప్యాకింగుల్లో సూపర్ మార్కెట్‌లో గానీ, రిలయన్స్‌లో గానీ హాయిగా దొరుకుతున్నాయి. చక్కగా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి. నేను తీసుకున్నది ఒక ఉల్లిపాయి, 3 పచ్చిమిర్చి, ఒక టమాటో చక్కగా ఆయిల్ సరిపోయేంత ఆయిలేసి ఉల్లిపాయలవి మగ్గిన తర్వాత, టమాటాలు కూడా మగ్గిన తర్వాత 2 జీడిపప్పులు, చిన్న అల్లం ముక్క, ఆహ్, 4, 5 రెబ్బలు వెల్లుల్లి, ఒక్క లవంగం, ఒక్క ఇలాచి అంతే అండి. మిక్సీ పట్టేసుకొని మసాలా వేసేసాను. తర్వాత మష్రూమ్ అంతా దీంట్లో వేసేసుకున్నాననమాట అండి. చక్కగా కలిపేసి ఈ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం మష్రూమ్ అన్నా, పన్నీర్ అన్నా చాలామంది ఆలోచిస్తారు ఎలా వండాలో ఏమో మనకొస్తుందా లేదా అని ఒక డైనమాలో పడతారు. అలా కాదండి. ఇలా చేసుకోండి చాలా బావుంటుంది. ఈ కర్రీ చపాతీలోకి గానీ, ఆహ్, వెజిటబుల్ రైస్‌లోకి గానీ ఎక్సలెంట్ ఉంటుందండి. చాలా చాలా బావుంటుందనమాట. ఎప్పుడైనా మనకి పన్నీర్ కనిపించినా కూడా, మష్రూమ్ కనిపించినా ఎలా వండుకోవాలి, ఏంటి అనేది బాగా ఆలోచిస్తాం. అస్సలు ఆలోచించొద్దండి. మీకు గనక ఈ నాటు మష్రూమ్ దొరికితే గనక అస్సలు వదలకండి. ఇలా చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా